దేవునామ స్తోత్రం. దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవునికి అనేకమైన కోట్లాది వందనాలు చెల్లిస్తూ, తండ్రి నన్ను పంపినట్లు లోకము నమ్మాలి అంటే మనం ఏం చేయాలి? నిజమైన క్రిస్మస్ చేసుకోవాలి. ఆమేన్. ఆ విషయాలు దేవుడు మనతో మాట్లాడలాగిన మనం సరి చేసుకునడానికి దేవుని ఆరాధించుకుందాము, దేవుని మహిమ పరుద్దాము. మాట్లాడాలి అంటే ప్రాక్టీస్. దేవుని మహిమ కలుగును గాక. దేవుడి ఇచ్చిన కోట్లాది వందనాలు చెల్లిస్తూ దేవుని మహిమను మనం చూడడానికి దేవుడు మనకి ఈరోజు తండ్రి నన్ను పంపినట్లు లోకం నమ్మాలి అంటే మనం ఏం చేయాలి అనే విషయాలు మనం నేర్చుకుంటున్నాము. అలాగా తండ్రి దేవుడిని ఈ లోకాన్ని పంపించింది.
అని ఎవరు కూడా నమ్మలేకపోతున్నారు. అదే అందుకనే దేవుడు రక్షించే వారి పట్లను నశించే వారి పట్లను మనల్ని సువాసనగా దేవుడు చేశాడు పౌలు చెప్పినట్టుగా. కాబట్టి దాని కాన్సన్ట్రేట్ అంటే నిజమైన క్రిస్మస్ ఏంటి అని. కాబట్టి ఈ విషయాలు మనం నేర్చుకునే ముందు దేవుడు మనతో మాట్లాడలాగిన మన హృదయాన్ని బాగు చేసి మారు మనసుతో మరి దేవుని రాజ్యానికి వెళ్ళడానికి, దేవుని రాజ్యానికి సిద్ధపడడానికి, నిజమైన క్రిస్మస్ చేయడానికి, మారు మనసు పొందుకోవడానికి కావలసిన వాక్యము ద్వారా మనము బలపరచబడదాము, దేవుని రాజ్యానికి సిద్ధపడదాము. Let's
యోహాను సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాలు చూడండి. మీకోసం చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి, రాసుకోండి. తండ్రి నన్ను పంపినట్లు లోకం నమ్మాలి అంటే మనం ఏం చేయాలి? అది మనం నేర్చుకుంటున్నాము. నిజమైన క్రిస్మస్ మనం చేసుకోవడానికి ఆ విధంగా మనం మార్పు పొందుకుందాం. మరియు నీవు నన్ను పంపిదివని లోకము నమ్మునట్లు యేసే చెప్తున్నారు, మనతో మాట్లాడుతున్నారు. నీవు నన్ను పంపిదివని అంటే తండ్రి అయిన దేవుడు యేసేని పంపుతున్నాడని లోకము నమ్మునట్లు మనం తెలియపరచడమే క్రిస్మస్. మనం తెలియపరుచున్నామా? దేవుడి కోసం బ్రతుకుతున్నామా? క్రిస్మస్లు చేసుకుంటున్నామా అనే పాట ద్వారా దేవుడు మనకి బోధించాడు. పాటల ద్వారా, పద్యాల ద్వారా దేవుని వార్తను ప్రకటించాలని, ఒకరికొకరు బోధ చేసుకోమని వాక్యం చెప్తుంది. కాబట్టి తండ్రి నా యందు నీవును, నీ యందు నేనును ఉండులాగున, తండ్రి యేసయ్య తండ్రితోటి ఉండులాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని. వారును అంటే మనం, వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించడం లేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. వాక్యం అనే దేవుడు శరీరధారిగా మన మధ్య నివసిస్తున్న దేవుడు ఏది మన దగ్గర నుండి కోరుకుంటున్నాడంటే మనం విశ్వసించాలి. దేవుని రాజ్యానికి మనం వెళ్ళడానికి, వాగ్దానపు దేశానికి వెళ్ళాలని, ఇశ్రాయేలు ప్రజల్లాగా తిరుగుబాటు చేయకుండా, సనుక్కోకుండా, ఎంత దేవుడు మరి ఈ సంవత్సరం అంతా మన జీవితం అంతా ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని గొప్ప కార్యాలు మన జీవితాల్లో మనం అనుభవించినా కృతజ్ఞత లేకుండా ఇశ్రాయేలు ప్రజలాగా విశ్వాసంతో వాళ్ళు ఇవి లేవు అవి లేవు అనుకునే ఉండేవారు. ఎందుకు మోషే మమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చాడు, ఐగుప్తు నుండి, ఆ బానిసత్వం నుండి ఎందుకు తీసుకెళ్తున్నాడు, ఎందుకు అని చెప్పి అలా సనుక్కుంటూనే ఉన్నారు. దేవుడు అంతా ఒక వాగ్దాన భూమికి చేర్చాలని ఆశపడినప్పుడు. అలాగే ఇప్పుడు కూడా ప్రజలు ఎలా ఉన్నారంటే వాక్యం వల్ల నా యందు విశ్వాసం ఉంచి వారందరూ కూడా ఏకమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఏంటది? వాక్యం వల్ల. ఎవరి వల్ల మన విశ్వాసం వస్తుంది? వాక్యం వల్ల. వాక్యం అంటే ఎవరు? దేవుడు. కాబట్టి వాక్యం వల్ల నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండాలని. అందరూ కాదు, అందరూ కూడా విశ్వాసం ఉంచి వారు అందరూ కూడా ఏకమై ఉండవాలని వారి వరకు దేవుడు ప్రార్థన చేస్తున్నాడంట. ఎందుకు? వాక్యం వల్ల విశ్వాసము ఎందుకు ఉంచట్లేదు చాలా మంది? కారణం ఏంటి? అవన్నీ కూడా దేవుడు విసిగిపోయి చెప్పిన మాటలు హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉంది. ఎందుకు? వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచేవారు వాళ్ళ ఏకమై ఉండాలి. వాళ్ళు ఏకమవసరం ఉంటే లాభం ఏంటి? దేవుని రాజ్యానికి అనేక మందిని తీసుకొని వెళ్తారు. ఈ లోకం తండ్రి యేసయ్యని పంపించాడని లోకం నమ్ముతుంది. అది నిజమైన క్రిస్మస్. అవే లోకం నమ్మాలి కదా, లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళాలి కదా. కానీ ఏం జరిగింది ఇక్కడ? వాక్యం వలన మరి దేవుని యొక్క విశ్వాసం ఉంచకుండా వారందరూ కూడా ఏకమై ఉండకుండా ఉన్నారు. ఏకంగా లేరు, ఐక్యత లేదు. ఎందుకంటే వాక్యం మంది విశ్వాసం వాళ్ళకి లేదు. ఎందుకు వాక్యం మంది విశ్వాసం లేదు? కారణాలు చూద్దాము రండి. హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆ మాటలు మరి చూద్దాం. ఆయన యొక్క విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడం జ్ఞాపకం చేసుకోమన్నాడు 10 ఆజ్ఞలు. ఆయన కట్టడలు, ఆయన విధులు అన్ని కూడా గైకొంటే దేవుని రాజ్యానికి వెళ్తారు అని ఉంది. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 22వ వచనంలో. కాబట్టి నేను ఆజ్ఞాపించు ధర్మము అనగా విధులను కట్టడలను మీరు అనుసరించి నడుచుకొనవలెను అని దేవుడు
వాగ్దాన భూమి అంటే పరలోక రాజ్యం వెళ్ళడానికి ఎవరు వెళ్తారు? భయంతోను భక్తితోను మరి సంతోషిస్తూ, వాళ్ళు భయంతో భక్తితో సంతోషించమని మనం నేర్చుకున్నాం. మరి ఆ సంతోషం దేంట్లో ఉండాలి? దేవుళ్ళలో నుండి వాళ్ళు ఏంటంటే ఐక్యతతో ఉండాలి, విశ్వాసంతో. వాక్యం వల్ల ఐక్యత వస్తుంది. వాక్యం వల్ల అంటే దేవుడిని బట్టే వస్తుంది. ఆ వాక్యంతో అలాగా ఐక్యతగా ఉన్నప్పుడు దేవుడంట 84 వచనము మీరు నోట్ చేసుకోండి. ఎందుకు దేవుడు ఇచ్చిన వాగ్దానాలు మరి మన పట్ల నెరవేరట్లేదు, మీ పట్ల నెరవేరట్లేదు, ఎందుకు మీరు మాట వినట్లేదు? కారణాలన్నీ కూడా దేవుడు మాట్లాడుతున్నారు. నిజమైన క్రిస్మస్ చేసుకోకపోతే ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా శుద్ధ దండగే. అది మన పాటలో ఉన్న పాట ద్వారా దేవుడు బోధించారు మనతో. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృప యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అంటున్నాడు. మేలు ఎందుకు జరగట్లేదు, కీడు ఎందుకు జరుగుతుంది? అన్ని విషయాల్లో కూడా ఈ మేలు ఎందుకు జరగట్లేదంటే యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అని చెప్తున్నారు. కాబట్టి దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. ఆయన దహించి అగ్ని ఉండి ఆజ్ఞలు కట్టలు గైకోనమని దేవుడు మాట్లాడుతున్నారు. అక్కడ ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 22వ వచనంలో ఒకసారి చూడండి. అది చూసి ఎందుకు విశ్వాసము లేక మరి ఐక్యత లేకున్నారో, లోకం ఎందుకు దేవుడు ఈ భూలోకానికి వచ్చాడని, తండ్రి పంపించాడని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అలా నమ్మలేదు. ఈనాడు కూడా అవే ఆత్మలు వాళ్ళు చచ్చిపోయినా సరే ఆ ఆత్మలు చచ్చిపోవు కదా, ఆ ఆత్మలే ఆ మనుషులు దూరి గలిపిలు పెడుతున్నాయి. అందుకే వాళ్ళు నమ్మట్లేదు, వాక్యం నమ్మట్లేదు, వాక్యం వాళ్ళ హృదయంలో ఉండట్లేదు, దేవుని సన్నిధికి రావట్లేదు. అవన్నీ ఆ వివరాలన్నీ మన పాట ద్వారా దేవుడు మనతో మాట్లాడారు. ఇప్పుడు వాక్యంలో సూటిగా మాట్లాడుతున్నారు, ముఖాముఖిగా. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము చూడండి. వాగ్దానాలు నెరవేర్చబడాలంటే, మనకి దేవుడు మేలు చేయాలంటే, యథార్థంగా మనం ఉన్నప్పుడే దేవుడు మేలు చేస్తాడు. మనం ఈ క్రిస్మస్ లో యథార్థంగా మార్మన్స్ కలిగి క్రిస్మస్ చేసుకుంటే మంచిదే. మార్మన్స్ లేకుండా విసర్జించవలసిన అంటే సరి చేసుకోవాల్సినవి అది సరి చేసుకోకుండా క్రిస్మస్ చేసుకుంటే ఆ డబ్బులన్నీ వేస్టే. ఆరాధనకి వెళ్ళా ఏం చేసినా వేస్టే. ఆయన విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలి అంటున్నాడు. ఆయన ఆ విరిగి నలిగిన మనసుని ఆయన అలక్ష్యం చేయడు అని అంటున్నాడు. దీని మనసు అప్పుడు మనకు వస్తుంది. ఈ క్రిస్మస్ దినాల్లో మన మనసు పొందుకోవాలి, కొత్త జీవితం, నూతనమైన జీవితము జీవించాలని దేవుడు ఆశపడి మాటలు చెప్తున్నారు. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 22వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి క్రమక్రమముగా ఈ జనములను తొలగించును, అడవి మృగములను విస్తరించి నీకు బాధకములుగా ఉండవచ్చును కనుక వారిని ఒక్కమారి నీవు నాశనము చేయి తగదు, అది నీకు క్షేమకరము కాదు. అయితే నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించి వారిని నశింపజేయి వరకు వారిని బహుగా తల్లడిల్ల చేయను. ఆయన వారి రాజులను నీ చేతికి అప్పగించును. నీవు ఆకాశం క్రింద నుండి వారి నామమును నశింపజేయవలను. నీవు వారిని నశింపచేయి వరకు ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకపోవును. వారి దేవతల ప్రతిమలను మీరు అగ్ని చేత కాల్చివేయవలను. వాటి మీదనున్న వెండి బంగారంలో అపేక్షింపకూడదు. నీవు దానివల్ల చిక్కబడిందివేమో గనుక దాన్ని తీసుకొనకూడదు. ఎలాగా అది నీ దేవుడైన యెహోవాకు హేయము. దానివల్ల నీవు శాపగ్రస్తుడు కాకుండానట్లు నీవు హేయమైన దానిని ఇంటికి తేకూడదు. అది శాపగ్రస్తమైనది కనుక దాన్ని పూర్తిగా రోసి దాని యందు బొత్తిగా అసహించుకోవలను. దేవుడు ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయంలో 22 నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ 11వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 11వ వచనంలో ఈ మాట ఉన్నది. ఎందుకంటే 22వ వచనంలో క్రమక్రమంగా దేవుడు వాగ్దానాలు ఏంటి, మేలు ఏంటి చేస్తూ వస్తానా అంటున్నాడు. 22వ వచనంలో ఎందుకో కారణాల కింద మాట్లాడారు.
కాబట్టి 11వ వచనంలో ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 11వ వచనంలో, కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము అనగా విధులను కట్టడలను మీరు అనుసరించి నడుచుకున్న వల్లని, మీరు ఈ విధులను విని వెంటనే అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. ఆయన కృప చూపిస్తాడు. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందను, నీ గొర్రెల మందను, మేకల మందను దీవించును. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదువు. నీలో మగవానికి గాని ఆడదానికి గాని గొడ్డుతనం ఉండదు. నీ పశువుల నైనను ఉండదు. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరచి నిన్ను ద్వేషించు వారందరి మీదికి వాటిని పంపించు. దేవుడు దేవుడు ఎవరైతే దేవుని పిల్లలను ద్వేషిస్తారో ఎలా ఉంటుంది? దేవుని పిల్లల్ని ఎలాగా తయారవుతారు అని అంటే, దేవుని ఆజ్ఞలు పాటించేవారు దేవుని పిల్లలుగా ఉంటారు. దేవుని ఆజ్ఞలు పాటించి దేవునికి ఇష్టం ఉన్న వాళ్ళని ద్వేషిస్తారు చాలా మంది. కాబట్టి ఆమె విషయంలో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ 11వ వచనంలో కొన్ని మాటలు ఉన్నాయి చూడండి. ద్వితీయోపదేశకాండము ఈ ఆజ్ఞలు అనేవి పాటించినప్పుడు ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి ఇశ్రాయేలులారా మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశంలోకి పోయి స్వాధీనపరచుకున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను వినుడి అంటున్నాడు. అక్కడ ఆ కింద వచనాలు మీరు చూస్తే అక్కడ 24వ వచనంలో అక్కడ దహించు అగ్ని ఉన్నాడు అని చెప్తున్నారు. అక్కడ దేవుడు ఆజ్ఞలు కట్టడలు అనుసరించబడుతున్నాడు. లేకపోతే ఎలా ఉన్నాడంటే ఆయన కనికరించే దేవుడు, చిన్న పసిబాలుడు అనుకుంటున్నావేమో. దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు, రోజు కూడా నేను ఏ పనులు చేసినా ఏ చెత్త పనులు చేసినా నేను ఎలా జీవించినా నన్ను క్షమించేస్తాడు అనుకుంటున్నావేమో దేవుని బిడ్డ. అదే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 24వ వచనంలో, ఏలైనగా నీ దేవుడే నీ యెహోవా దహించి అగ్ని ఉన్నాడు, రోషం గల దేవుడై ఉన్నాడు. మీరు పిల్లలను కని ఆ దేశమందు బహుకాలం నివసించిన తర్వాత మిమ్మల్ని మీరు పాడు చేసుకొని ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించి ఆయన కన్నుల ఎదుట కీడు చేసిన ఎడల మీరు ఈ యోర్దాను దాటి స్వాధీనపరచుకునబో దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశము మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను. భూమి ఆకాశాలు సాక్షిగా ఉంటాయి. కాబట్టి ఆ దేశమందు బహుదినములు ఉండకుండా మీరు బొత్తిగా నశించిపోతారు అని చెప్తున్నారు. కాబట్టి మనం దేనిని కూడా బట్టలేంటి, విగ్రహాలేంటి, వాచ్యలేంటి, లేకపోతే ఇల్లేంటి, పిల్లలేంటి, ఎవరిని కూడా మనం విగ్రహంగా పెట్టుకోకూడదు. అలా పెట్టుకోకూడదు. 84 అధ్యాయంలో కీర్తనలు 84 అధ్యాయంలో ఎంత చూసాం కదా. 84 అధ్యాయంలోని యథార్థవంతులు దేవుడు మేలు చేయక మానడు. మనం యథార్థంగా ఉండాలి. ఎవరు చూడట్లేదులే, మనం ఇష్టం వచ్చిన నడవచ్చు, మనకు మంచి మనకి కోటీశ్వర్లు కనుక మమ్మల్ని ఎవరు అడిగిన లేరు, మాకు ఒక అధికారం ఉంది కదా అనుకొని అహంకారంతో ప్రవర్తించకూడదు. దేవుడు మరి యేసే మనలో పుట్టాడు కదా, మనం అలాగా చేయకూడదు. కీర్తనలు 84వ అధ్యాయము 11వ వచనం, దేవుడు మనకి మేలు అనేది అసలైన మేలు అంటే దేవుని రాజ్యాన్ని వెళ్ళడం. మరి అనేక మందితో విశ్వాసం కలిగి ఉన్న వారి కోసమే దేవుడు ప్రార్థన చేస్తాడని ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నాం. మన కోసం దేవుడు ప్రార్థన చేయాలి. దేవుడు మనం ఏ ప్రార్థన చేస్తున్నామో అన్ని పెట్టాడు. ఆయనకి ఇష్టమైన ప్రార్థన చేస్తున్నామా, లేకపోతే మన ఇష్టం ప్రార్థన చేస్తున్నామా, ఆయనకి ఇష్టమైన ప్రార్థన మనం చేస్తున్నామా, తండ్రి చిత్తంగా నడిస్తున్నామా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళే కదా దేవుని రాజ్యానికి వెళ్తాడు. మన ఇష్టం వచ్చి నడిస్తే దేవుని రాజ్యానికి వెళ్ళము, ఇక్కడే ఊడిపోతాం. భూమి ఆకాశాలు గతించిపోతాయి. వాళ్ళకి తీర్పులు ధవల సింహాసనం తీర్పులు ఎలా ఉంటాయి అన్ని కూడా మనం నేర్చుకున్నాం. దీని ముందు మెసేజ్లో వెళ్ళేటోళ్ళు ఆ డిస్క్రిప్షన్లో చూడండి. మరి దేవుడి మాటలు మరి నిరర్ధకం అవు, ఆయన చెప్పి చేయక మానడు ఆయన. ఎందుకంటే దహించి అగ్ని ఉన్నాడని ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 24వ వచనంలో చెప్తున్నారు. కాబట్టి దేవుడైన యెహోవా సూర్యుడు
కేడుగునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయకమన్నాడు. నువ్వు యథార్థంగా ఉన్నావా లేదా? లోపల ఒక మాట, బయట ఒక మాట. ఏదో బిజినెస్ టైంలో ప్రతిదీ చేస్తున్నావా? ఉద్యోగం కానీ, చర్చలో కానీ, కుటుంబంలో కానీ ఏదైనా యథార్థంగా లేకుండా ఉంటున్నావా అనేది మనం మారు మనసు కలిగి ఉండి దేవుని ఇప్పుడు మనం క్రిస్మస్ అనేది మనం చేసుకోవాలి. కాబట్టి కీర్తనలు 85వ అధ్యాయము 12వ వచనంలో యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. భూమి మన దేశము ఎందుకున్నదంటే ప్రభా నేనే ఇలాగ ఉన్నాను, అందుకనే భూమి మంచి ఫలములు ఇవ్వట్లేదు. అన్నిట్లో మందులు కలిపేస్తున్నారు కదా, అన్ని కూడా మందులు, అన్ని కూడా కల్తీ, అన్ని కూడా ఇన్స్టెంట్ గానే వాడుతున్నారు. కాబట్టి ఆరోగ్యాలు ఎందుకు పాడైపోతున్నాయి, పీసీడీ ప్రాబ్లం అన్నీ ఎందుకు వస్తున్నాయి? కారణాలవే. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలములు ఇస్తుందట. అలాగా ఫలములు ఇవ్వాలి. దేశం బాగుండాలంటే, ప్రజలందరూ బాగుండాలంటే మనం ఇవన్నీ కూడా వినాలి. జనులు, ప్రధానులు అబ్రహాం యొక్క దేవునికి జనులే కూడుకొని ఉన్నారు. భూనివాసులు ధరించుకొని కేడములు దేవునివి. ఆయన మహోన్నతుడాయను, ఆయన మహోన్నతుడయ్యాడు. ఆయన మహాగణుడు, మహోన్నతుడు, శక్తివంతుడు. ఆయన ఆ విధంగా మనల్ని నడిపించే గొప్ప దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మరి కీర్తన 47:9 ఆ విధంగా దేవుడు మాట్లాడుతున్నారు. అలాగే సహవాసము, ఆయన సహాయం చేస్తాడు, ఆయన సహాయం చేసే దేవుడు. మరి కీర్తనలు 115వ అధ్యాయంలో 11వ వచనంలో ఇశ్రాయేలులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారిని సహాయము, వారికి సహాయము. దేవుడే మనకి సహాయం, మనుషులు కాదు. ఇక్కడ ఎప్పుడు మనుషుల దగ్గర మనం అడిగే పని ఉండదు, ఇంకా మనుషులను చూసే పని ఉండదు. ఎందుకంటే మనుషుల అమ్మటికంటే, రాజుల అమ్మటికంటే యెహోవాను ఆశ్రయించిన మేలు అంటున్నాడు. దీన్ని విశ్వాసము. ఈ విశ్వాసం ఎక్కడి నుండి వస్తుంది? వాక్యం నుండి వస్తుంది. వాక్యం నుండి వస్తుందని మనం ఇప్పుడు నేర్చుకున్నాం. ఇందాక స్టార్టింగ్ లో మనం చదివాం కదా, యోహాను 17వ అధ్యాయము, వారు మన యందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థన చేయటలేదు, వారి వాక్యం వల్ల నా యందు విశ్వాసం ఉంచి వారు అందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఎవరైతే విశ్వాసంతో, విశ్వాసం వల్ల దేవునితో వాక్యాన్ని అంగీకరిస్తూ ఉంటారో, యోహాను 17:21 అలాగా అటువంటి విశ్వాసము, ఎవరైతే అలా విశ్వాసము కలిగి ఉంటారో ఆళ్ళ కోసం దేవుడు ప్రార్థన చేస్తున్నాడంట. మరి ఏమని అంటే, ఆ ఇశ్రాయేలు ప్రజల్లాగా మనం తిరుగుబాటు చేయకుండా దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. ఏంటంటే, ఇశ్రాయేలులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము, సహాయంగా ఉంటాడంట. ఎప్పుడైతే అటువంటి విశ్వాసం కలిగి ఉంటామో దేవుడు మన కోసం ప్రార్థన చేస్తాడు. ఇంకేం చేస్తాడు? ఆయన భూలోకానికి వచ్చాడని అప్పుడు మనకు తెలుస్తుంది. ఈ లోకంలో తండ్రి పంపించడానికి మనకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే ఆన్సర్ ఇది. కాబట్టి ఇశ్రాయేలులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా యందు భయభక్తులు గల వారులారా యెహోవా యందు నమ్మకం ఉంచండి. భయభక్తులు కలిగిన వాళ్ళు కూడా నమ్మకం ఉంచట్లేదు, అవిశ్వాసం వచ్చేస్తుంది. దేవుడు చెప్తున్నాడు, ఇంకా చేయట్లేదు ఏంటి, మీ జాబులు రావట్లేదు ఏంటి, ఈ పనులు ఎందుకు అవ్వట్లేదు, దేవుడి పరిచయంలోని, కుటుంబంలోని, ఉద్యోగంలో, మరి పిల్లల విషయంలో ఎందుకు ఇంటి గలిబిలి వస్తుంది అని అనుకుంటున్నారు. కానీ సరి చేసుకునే విషయాలు, యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవా యందు నమ్మకం ఉంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. కేడము అంటే కంచె, సహాయం చేస్తాడు. ఏదో విధంగా సమ్మతించిన మాట వినేలా మీరు మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారని యెషయా 1:15 వచనంలో చూస్తే మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు అంటున్నాడు ఆయన. ఎందుకు అనుభవించకుండా చిల్లి సంచిలో పోగలే అన్ని కష్టం అంతా ఎందుకు అయిపోతుంది? మరి అవన్నీ కూడా మనం సరి చేసుకొని క్రిస్మస్ చేసుకోవాలి. అలాగే ఎప్పుడు అంటే ఆ కేడము 2వ దినవృత్తాంతాలు 26:15 ఉంటుంది. మరి 15:16 ఆయన ఎవరికంటే పుష్టి వచ్చేస్తుంది. ఆయన సన్నిధిని అనుభవించే పరిస్థితులు లేకుండా ఆయన సన్నిధానంలో నిలబడము, ఆ సన్నిధానంలో సేవ చేయడము, ఇటువంటివి చేసి ఉజ్జియా ఏమయ్యాడు? ఇర్మియా 2వ దినవృత్తాంతాలు 22వ దినవృత్తాంతాలు కదా, దేవుని సన్నిధి ఇష్టం వచ్చినట్టు మనం వాడకూడదు.
అది నిజమైన క్రిస్మస్ కాదు. రెండో దినవృత్తాంతాలు చూడండి. దేవుని బిడ్డలారా, సరి చేసుకున్న విషయాలు మనం మేలు చేయగలిగింది, మేలు చేయకపోతే పాపం అంటున్నాడు. నువ్వు హెచ్చరిక చేయకపోతే, హెచ్చరిక చేయలేకపోతే నువ్వే ఉత్తరవాదివి. వారికి హెచ్చరిక చేయకపోతే వారి ప్రాణానికి నువ్వే ఉత్తరవాదివి అంటున్నాడు. ఇక్కడ ప్రాణం పోయింది. ఇక్కడ దేవుని సన్నిధిని మరి నిర్లక్ష్యంగా పెట్టినందుకు, సన్నిధిలోని జాగ్రత్తగా ఉండలేనందుకు. రెండవ దినవృత్తాంతాల గ్రంథము తీయండి ఒకసారి. రెండవ దినవృత్తాంతం రాసుకోండి. మీరు వెళ్ళిన కోసం ప్రార్థన చేయాలి మనము. మళ్ళా అందుకే ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు గట్ట తెలిసినట్టుగా న్యాయం చేస్తాడంట ఆయన. తీరుస్తాడు. అలా తీరుస్తాడు. తెలియలేని వాళ్ళకి తెలియలేదు కదా, వాళ్ళకి దాని పద్ధతిలో వెళ్తుంది తీర్పు. కానీ ఇద్దరు నరకాలకే వెళ్తారు. కాబట్టి మనం తెలిసి అనేక మంది నరకాలకు వెళ్లకుండా మనకు దేవుడు మాట్లాడినప్పుడు మనం చెప్పాలి. దేవుడు బిడ్డలారా. అయితే అతను స్థిరపడిన తర్వాత అతను మనసును గర్వించి చెడిపోయాడు. అతడు ధూపపీఠం మీద ధూపము వేయగా యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడిని యెహోవా మీద ద్రోహము చేయగా, యాజకుడైన అజర్యా అతనితో కూడా ధైర్యవంతుడైన యెహోవా యాజకులు 8 మంది అతని వెంబడి లోపలికి పోయింది. ఇప్పుడు అలాగే జరుగుతుంది. అంచు దినాలు ఒకరు చేశారనుకోండి, దాన్ని వెంబడి వెళ్ళిపోతున్నారు. ఇతనెవరు అంటే 15వ వచనం చదువుదాము. మరి అతడు అంబులనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించడమే ఉపాయశాలలో కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గముల్లోనూ బురుజుల్లోనూ ఉంచెను. అతను స్థిరపడే వరకు అతన్ని ఆశ్చర్యకరమైన సహాయము కలిగిన గనుక అతని కీర్తి దూరంగా వ్యాపించాను. కీర్తి అంటే ఇప్పుడు ధనవంతుల కీర్తి వెళ్ళాలనే ఆశపడుతున్నారు అంతే. ఉజ్జియా 14వ వచనంలో ఉంది. ఉజ్జియా ఈ సైన్యం అంతరికి డాళ్లను, ఈటెలను, శిరస్రాణములను, కవచములను, బిల్లులను, వడిసెలను చేయించాడు. కొన్ని విషయాలు చాలా మంది స్పాన్సర్ చేస్తారు, అన్నీ చేస్తారు ధనవంతులు. కానీ ఈ ఉజ్జియా ఆ విధంగానే చేసి అప్పుడు దేవుడు ఆశీర్వదించినప్పుడు ఆయన స్థిరపడ్డాడు. ఆ స్థిరపడినప్పుడు ఆ ధూపపీఠం మీద ఆయన వెళ్ళి ధూపం వేయడానికి వెళ్ళాడు. ధూపం వేయడం అంటే ఏంటి? ఆయన పూజ చేయడం, ఆయన ఆరాధించడం. ఇప్పుడు మనం ఆరాధిస్తున్నాం కదా, అలాగా ఆరాధించినప్పుడట ధూపం వేయగా యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేయగా, యాజకుడైన అజర్యాయు అతనితో ధైర్యవంతులైన యాజకుడు అంటే ఆ రాజుకి, ఉజ్జియా రాజు అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాడని ఆ మందిరానికి ఏం చేస్తున్నారు? అన్ని కూడా తెచ్చిస్తున్నాడు, మాకు అన్ని కూడా సహకారంగా ఉన్నాడు అని చెప్పి ఏం చేస్తున్నారు? ఆ యాజకుడు అంటే పాస్టర్ గారు, ఆ అజర్యా గారు ఏం చేస్తున్నారు? అతనితో కూడా ధైర్యవంతులని యెహోవా యాజకులు అంటే అనేక మంది పాస్టర్లు 80 మందిని అతని వెంబడి లోపలికి పోయి ఆయనతో పాటు లోపలికి వెళ్ళిపోయారంట. ఎక్కడికి? దేవుని సన్నిధిలోనికి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి ఉజ్జియా యెహోవాకు ధూపము వేయటకే ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు అని చెప్తున్నారండి. 80 మంది కూడా చెప్తున్నారు, పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి పోము, నీకు ద్రోహము చేస్తున్నావు దేవుడైన యెహోవా సన్నిధిని, ఇది నీకు ఘనత కలగజేయదని చెప్పగా, ఉజ్జియా ధూపము వేయటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడే యాజకుల మీద కోపము చూపించాడంట. యాజకుల మీద ఏం చేశాడు? కోపం చూపించాడు. రాజు కదా, అంత అధికారం ఉంటుందా రాజుకి? అందుకే సంపూర్ణమైన భక్తి కలిగి ఉండి, మాన్యతైన భక్తి కలిగి ఉండి, మీరు మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి, రాజుల కోసం ప్రార్థన చేయాలి అని చెప్తున్నారు. యాచనలు చేయాలి అని చెప్పారు. యాచనలు చేయకపోతే ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకు రాకుండా, ఈ క్రిస్మస్ దినాల్లో రాకుండా, మన జీవితాంతం ఇటువంటి పరిస్థితులు రాకుండా నిజమైన క్రిస్మస్ మనము చేసుకోగలము. దేవునికి మహిమగా ఉజ్జియా ఏం చేశాడు? ధూపం వేయడానికి ధూపార్తి చేత పట్టుకుని రౌద్రుడు కోపం రాజుని ఏర్పడి చేయకూడదు. రాజరికం అంటే
దేవుని సన్నిధి కాదు కదా. చెప్పండి, దేవుని సన్నిధి కాదు కదా. ఇప్పుడు డాక్టర్ ఇచ్చే ఆపరేషన్ థియేటర్లోని దూరిపోయి భార్య డాక్టర్ అయితే భర్త వచ్చి నేను నీకంటే పెద్దవాడిని, నీకు శిరసగా ఉన్నాను. ప్రధానులకు శిరస్సు అని ఉంది వాక్యం. ప్రధానులకు అధికారికి నేను శిరస్సు అయి ఉన్నాను అంటున్నాడు దేవుడు. అందుకే పరిశుద్ధాలను అందరూ పొందుకున్నప్పుడు అక్కడ స్త్రీ పురుషుడైన భేదం లేదు అని గలతీ పత్రికలో పౌలు గారు చెప్తున్నాడు. కాబట్టి ఎవరు భేదం లేదు, ఎవరు పని అలా చేయాలి. ఎవరు పిలుపు దర్శనం ప్రకారం మనం పని చేయాలి. ఇక్కడ రాజు అయినా, లేకపోతే భర్త అయినా, లేకపోతే చిన్నోళ్ళైనా, పెద్దోళ్ళైనా, స్త్రీ అయినా, పురుషుడైనా దేవుడికి ఒకటే, అందరూ ఏకముగా ఉన్నారని ఉంది. కాబట్టి ఉజియా ధూపం వేయటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపాను. యెహోవా మందిరంలో ధూపపీఠము ప్రక్కన అతను ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్టు రోగం బయలుదేరిందంట. నొసట మీద ఏంటి బయలుదేరింది? కుష్టి బయలుదేరింది. అందరూ చూస్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు ఏంటంటే మనం హెచ్చరిక చేయకపోతే ఆ ప్రాణానికి మనం ఉత్తరవాదులు అవుతాం. వాళ్ళకి ఏకీపించాక ఆ కుష్టి మనకు కూడా వస్తుంది. కుష్టి రావడం కదా, చాలా భూకంపం వచ్చేసింది. 8 పాయింట్ల భూకంపము రావడం అంటే ఇప్పుడు వరకు అలాంటి భూకంపం రాలేదు. అంత భయంకరమైన భూకంపం వచ్చింది ఆ దినాల్లో. ఆలోచించండి, దేవుని ఉగ్రత ఎలా ఉంటుంది. దేవుని ఆజ్ఞలు, కట్టడలు కొన్ని ఉన్నాయి. ఒక్కొక్క పిలుపు దర్శనం ఉంటుంది. కాబట్టి పండగ దినాల్లో ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనము దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన జాగ్రత్త అన్నాడు ప్రసంగి 5:1. కాబట్టి దేవుని సన్నిధి జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. ప్రధాన యాజకుడైన యాజకులు అందరూ అతని వైపు చూడగా అతని నొసట కుష్టము కలిగిన వాడే ఉండేది కనుక వారు నొసట కుష్టము గలవాడే ఉండేది కనుక వారు తడుగు చేయక అక్కడుండి అతనిని బయటికి వెళ్ళగొట్టేది. యెహోవా తన్ను మొత్తనని ఎరిగి బయటికి వెళ్ళుటకు తాను తోడ్పడ్డాడు. మొత్తేశాడు దేవుడు. దేవుడి మాట వినలేదు, దేవుడి సేవకుల మాట వినలేదు. దేవుడి సేవకుల మాట అంటే ఎంత బలమైనదో. సౌలుని హింసిస్తుంటే మరి ఏమన్నారు? సౌలు హింసిస్తున్నారు పేర్లే దేవుడు అనలేదు, నన్ను హింసిస్తున్న యేసును అని చెప్పాడు అపోస్తలుల 9వ అధ్యాయంలో. అలాగా ఇక్కడ దేవుడు మాట, సేవకుల మాట అని అనుకోకుండా మరి వాళ్ళ మాట వినలేనందుకు, 80 మంది పాస్టర్స్ మాట వినలేనందుకు కుష్టు ద్వారా నన్ను మొత్తాడని అప్పుడు పరిగెట్టాడు. ముందు పరిగెడితే ఎంత బాగుంటుంది? అధికారం. దేవుడు కొంతమందికి శిరస్సుగా ఉండే అధికారం ఇస్తాడు. దేవుడు ఇస్తాడు అధికారం, ఆధిక్యత ఇస్తారు. వాళ్ళు మాత్రమే చేయాలి కానీ అందరూ కూడా చేయవలసింది కాదు. కాబట్టి రాజైన ఉజ్జియా తన మరణ దినముల వరకు కుష్ఠరోగి అయి ఉండేను. చచ్చిపోయే వరకు కూడా కుష్ఠరోగిగా ఇంకా పడిపోయాడు మంచానికి. తన మందిరము వరకు కుష్ఠరోగి అయి ఉండెను. మరణము వరకు, తన మరణ దినము వరకు కుష్ఠరోగి అయి ఉండెను. చచ్చిపోయే వరకు కూడా కుష్ఠరోగి యెహోవా మందిరంలోనికి పోకుండా ఇంకా మందిరంలో పోవడానికి కుదరదు. అందరూ విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడానికి కుదరదు. అది దేవుడు చెప్తున్నాడు. అందుకని నిజమైన క్రిస్మస్ మనం చేసుకోవాలి జాగ్రత్తగా. కాబట్టి ప్రత్యేకింపబడిన గనుక అతను ప్రత్యేకంగా ఒక ఇంటిలో నివసించుచుండెను. అతని కుమారుడైన యోతాము రాజు ఇంటి వారికి అధిపతి అయి దేశపు జనులకు న్యాయం తీర్చుచుండెను. అతని కుమారుడు న్యాయం తీరుస్తున్నాడు. కాబట్టి దేవుడు ఇంటి ప్రజలు ఎలా ఉండాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతాడు. ఉజ్జియా చేసిన ఇతర కార్యాల గురించి ఆమోజు కుమారుడును ప్రవక్తైన యెషయా ఇవన్నీ కూడా రాస్తున్నాడు. ఉజ్జియా తన పితరులతో కూడా నిద్రించిన అతను కుష్ఠరోగి అని రాజుల సంబంధమైన శ్మశాన భూమిలో అతని పితరుల దగ్గర అతన్ని పాతి పెట్టారట. అతని కుమారుడైన యోతాము అతనికి బదులుగా రాజయ్యాడు. కాబట్టి కుమారుడైన యోతాము అతనికి బదులుగా అప్పుడు రాజయ్యాడు. చచ్చిపోయే వరకు కూడా ఆ రాజరికము అతనికి రాలేదు. చూడండి అతనికి దేవుడు ఎంతగా దీవించాడో. 14వ వచనంలో దీవెనలు మనం ఆశీర్వాదకరంగా మారాలంటే దేవుడు మాటలు
వినాలి. దేవుని యొక్క పరిచర్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఆరాధన చర్చలో నేను ఉన్నప్పుడు బలిపీఠం దగ్గర ఒక అగ్ని జ్వాల చూపించారు ఆత్మీయ పిల్లలు. ఇది దాటి ఇలా రాకూడదని చూపించారు. తర్వాత వైజాగ్లో ఉన్నప్పుడు అక్కడ చర్చలో అయితే సాతాను బయటకు వచ్చేసి సైతాను ఒక ఆమెలో నుంచి పాము అది ఒక అతనిలో పాము సైతాను అంటే గడసర్పం. ఆ గడసర్పము మొత్తం చర్చ అంతా పాకేసి ఏం చేసిందంటే అది మాట్లాడింది. పాస్టర్స్ కొంతమంది పరిశుద్ధాత్మ పొందుకోకుండా ఉన్నవాళ్ళు కొంతమంది చాలామంది ఎక్కిపోవడము, మామూలుగా విశ్వాస వీళ్ళు ఎక్కిపోతుంటే బలిపెట్ట మీద ఎక్కిపోతుంటే అది చాలా గట్టిగా సాతానే గద్దించి చెప్పడం జరిగింది. దాని మీద అలాగే నిలబడకూడదని చెప్పి అది ఎంత 15 దగ్గర 25 సంవత్సరాల దగ్గర అవుతుంది, 20 సంవత్సరాలు అవుతుంది ఆ విషయం జరిగి. కాబట్టి దేవుడి దగ్గర ఎప్పుడైతే దేవాన్ని భక్తి నేర్పించంటే దేవుడు ప్రాక్టికల్గా వాక్యం చూపించి దేవుడు నేర్పించారనమాట. ఎవరికి మరి అధికారం ఉంటుంది అని చెప్పి మరి ఇక్కడ ఆరాధన చర్చికి ఇక్కడ గ్లోరీ హాస్పిటల్ చర్చి మరి పిలుపు దర్శనం మీద విజయనగరం వచ్చినప్పుడు దేవుడు జకరియా గ్రంథంలో ఉంటుంది ఆ మాట. మనము ఒకసారి 2-3 సార్లు చెప్పుకున్నాము, కానీ ఇప్పుడు ఆ మాటలు వచ్చాయి కాబట్టి మనలో ఒకసారి గుర్తు చేస్తున్నాయి. ఎందుకంటే దేవుని దగ్గర మనం చాలా ఆయన ప్రవర్తన జాగ్రత్త. ఎందుకంటే యెహోవా కళ్ళు లోకమంతగా సంచారం చేస్తున్నాయి కాబట్టి మనము చాలా భయంతో భక్తితో మనము మన రక్షణని మనం కాపాడుకోవాలి. కొంతమంది ఎందుకు చనిపోతున్నారు అనేసి ఇక్కడ కూడా ముగ్గురు విషయాలు. ఒకరు ఈ చర్చి కట్టిన ఆయన ఒక ఆయన నారాయణ అనే మేస్త్రి చనిపోయింది. సరిగ్గా ప్లానింగ్ ఇవ్వలేదు, దేవుడు బిడ్డ మాట వినలేదు, సాతాను బిడ్డ మాట వింటూ ప్లాన్ చేశాడు చర్చికి. మరి చక్కగా మేస్త్రి చక్కగా ఉన్న మనిషే వెళ్ళాడు. అసలు ఇంట్లో కానీ మాకు కానీ ఎవరికి కూడా చక్కగా సరదాగా అంత చక్కగా ఉండేవాడు, ఎంత మంచివాడు అని అనిపించింది అతను చూస్తే. మరి సాతాను బిడ్డగా యాక్ట్ చేసేవాడు, నా దగ్గర దేవుని బిడ్డగా యాక్ట్ చేసేవాడు. కాబట్టి వినలేదు కొన్ని విషయాలు, ఎలా కట్టాలి ఏంటి అనే పరిస్థితులు. చాలా నష్టం వచ్చింది చర్చ కడుతున్నప్పుడు కూడా. మరి ఆ మేస్త్రి చక్కగా కట్టేసి వెళ్ళిపోయాడు. సడన్గా నొప్పి వచ్చింది, వెళ్ళి చూసేసరికి హాస్పిటల్లో హార్ట్ అటాక్ చనిపోయాడు. ఎంత మంచి భార్య. వాళ్ళందరూ కూడా అసలు చర్చ కడితే ఆ కుటుంబం అంతా వద్దామని అనుకున్నారు. వాళ్ళకి అర్థమవ్వలేదు, నాకు అర్థమవుతుంది. అలా రాను దేవుడు మాట్లాడుతుంటే అర్థమైంది. ఈ మధ్యన పోలమ్మ అని ఒక ఆమె కూడా దేవుడు గద్దించడం జరిగింది, మాట్లాడడం జరిగింది. దేవుడు మాటకి లోబడలేదు. తర్వాత యేసుపాదం అనే ఒక ఆయన, ఎందుకంటే దేవుడు కొన్ని మాటలు చెప్తారు, ఆ మాటల ప్రకారము మనం వాళ్ళకి చెప్పడమే అంతే. వాళ్ళకి ఏకీపించినప్పుడు ఏకీపించినప్పుడు 50 కీర్తనలో ఉంటుంది, దిద్దుబాటు నీకు అసహ్యము కదా అని 17వ వచనం నుండి. అలా కింద వచనాలకు వెళ్తే దొంగలతో ఏకీపిస్తే చీల్చేస్తాను, తప్పించిన ఎవరు ఉంటారు. యేసుపాదం ఆయన కూడా హాస్పిటల్లో చనిపోయాడు ఈ వారంలో. ఆయన కూడా కొన్ని మాటలు, దేవునికి ఇచ్చిన మాటలు, దేవుడి మాటలు, చాలా మాటలు ఆయన వెళ్ళలేదు, మాకు తెలియదు. తర్వాత నిన్న సాయంత్రం తెలిసింది కొన్ని మాటలు. ఎందుకంటే దేవుడు సన్నిధి విషయంలో, దేవుని మాటల విషయంలో వాక్యం ద్వారానే మనిషి బ్రతుకుతారని. ఈ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చు, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న దేవ వందనమయ్యా. దేవుని వాక్యం కృపా సత్య సంపూర్ణుడే, శరీరధారియే మన మధ్య నివసిస్తున్నాడంటే ఆది యందు ఉన్న వాక్యమనే దేవుడు మరి పశుశాలలో ఎందుకు పుట్టాడో అనే విషయాలు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు వాక్య స్వరూపే దేవుడు మనతో మాట్లాడుతుంటే మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు, అది మనల్ని బ్రతికిస్తుంది. ఆ వాక్యాన్ని ఎందుకు వాక్యము మనిషిలో ఉండట్లేదు అని ఆలోచించాలి. దేవుని సన్నిధిలో మనం ఎందుకు జాగ్రత్తగా ఉండలేకపోతున్నాము, ఎవరికి దేవుని
దినాన్ని పరిశుద్ధంగా ఆచరించగలరు. ఇప్పుడు జకర్యా 7వ అధ్యాయంలో ఏముంది? జకర్యా 3:7 అవన్నీ కూడా సరి చేసుకోవాలి. ఎవరైనా అటువంటి చేసినప్పుడు, అటువంటి జరిగినప్పుడు తెలియక క్షమించమని అడగాలి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా మార్గములో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొన్నాను. నీకే పని అప్పు చెప్పాడో అది నీకు భద్రంగా గైకొన్నాను. నీకు పని ఏది అప్పు చెప్పాడో అది నువ్వు చెయ్యాలి. నీకు చెప్పలేని పని నువ్వు చేయకూడదు. దేవుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని అప్పు చెప్తాడు. అధ్యక్షత పదవిని ఇస్తారు, పరిచర్యలు ఇస్తారు. ఏ పరిచర్య ఇచ్చాడు? నీకు ప్రార్థన చేయాలి, ఎడతెక్క ప్రార్థన చేయాలి. మీకు 4:10 ప్రకారం నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉంటుందంట? శత్రువుల నుండి నేను విడిపిస్తాడంట. రసవేదన కలిగి దేవుని బిడ్డల కనడమే క్రిస్మస్. నువ్వు దేవుని మాట్లాడకుండా కోటేశ్వరుని అయిపోయాను నేను, నాకు మరి ఏమి తిందుమా, ఏమి త్రాగమా, ఏ భుజనమా అని చింత పెట్టుకొని జీవితం అంతా కనీసం అన్ని దేవుడు ఇచ్చాక కూడా సాక్ష్యం పాటు చేసుకోకూడదు కదా. జీవితం దేవుడికి అర్పిస్తూ ఉండి క్రిస్మస్ చేసుకోవాలి, దేవునికి అంకితం అవ్వాలి. నీ పనులను నేను చేసి పెట్టాడు కదా. నీ సేవకులు ప్రార్థన చేసినప్పుడు మరి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు? కాబట్టి సైన్యములకు అధిపతి అని యెహోవా సెలవిస్తున్నాడు. మనతో ఏం మాట్లాడుతున్నాడు? మార్గములో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రంగా కాపాడుకోవాలి. భద్రంగా చచ్చిపోయే వరకు తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తానయ్యా అని, నా జీవితం నీకు అంకితమయ్యా, నాకు కలిగిందంతా నీకు అంకితమయ్యా అని నేను చెప్పుకోవాలి. నేను అలా చెప్పుకోవడం అంటే దేవుడు నన్ను ఇలా నేను బ్రతుకున్నానంటే, ఇలా నిలబడ్డానంటే అదే కృప, అదే ప్రార్థన. నా ప్రార్థన నిత్యం అదే ప్రార్థన. దేవా, అర్హత లేని నన్ను ఎంచుకున్నావయ్యా, అర్హతే లేని నన్ను ఎన్నుకున్నావు, యోగ్యతే లేని నన్ను నీ కొరకు పిలిచావు. దేవుడు అలాగా ఏ పిలుపు పిలిచాడో ఆ పిలిపే చేయాలి. మన ఇష్టం వచ్చిన పిలుపు చేయకూడదు. సువార్థికులు వచ్చి పలిపిటెక్కకూడదు. సువార్త పని సువార్తే, కాపరు పని కాపరే, బోధకులు ఉపదేశకులు, మరి ప్రవక్తలు, అపోస్తులు, బోధకులు అని చెప్పి ఎఫ్ఎస్సి 4:13 ప్రకారం నన్ను 1993 ఆ టైంలో దేవుడు మాట్లాడు. 99లో పరిశుద్ధాత్మ పొందుకున్నాను. దేవుని సేవకు రావడానికి 2 నెలలు మరి ఉపవాసం ఉండి ప్రార్థన. అక్కడ కొంతమంది రక్షించబడ్డారు. అక్కడ కొన్ని వరాల అభిషేకం ఇచ్చాడు, కొన్ని మాటలు మాట్లాడి సిద్ధపరిచి నన్ను విజయనగరం దేవుడు తీసుకొచ్చాడు. దేవుడు నా స్తోత్రం. కాబట్టి నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడేవాడు వందువు అని చెప్తున్నాడు. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధి నిలిచి భాగ్యము నీకు ఇత్తును. ఇక్కడ నిలబడిన వారికి ఎలాగైతే భాగ్యం ఇచ్చానో నీకు కూడా భాగ్యం ఇస్తాను అంటాడు. ఎప్పుడు దేవుడు మాట విన్నప్పుడు, ఆ వాక్యానుసారంగా నడిచినప్పుడు, వాక్యము అనేక వాక్యం అనే దేవుడిని కలిగి ఉన్నప్పుడు అప్పుడు యేసయ్యే ప్రార్థన చేస్తాడట. అందరి కోసం ప్రార్థన చేయడంట. మరొకసారి చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనం. నీ కోసం దేవుడు ప్రార్థన చేస్తున్నాడా అని చెక్ చేసుకో. దేవుని బిడ్డ ఎవరు నీ కోసం ప్రార్థన చేస్తున్నాడు? ఎవరో చేయాలని నా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతున్నామా? మన కోసం ఎవరు ప్రార్థన చేస్తున్నారు? వారును మన యందు ఏకమై ఉండవాలని. వారును అంటే మనము, అక్కడ మన పేరు రాసుకోవాలి. మనం కూడా మనం ఏ విధంగా ఉన్నాం అనేది క్రిస్మస్ దినాల్లో నిజమైన క్రిస్మస్ చేసుకుంటే వాక్యం అనే దేవుడిని కలిగి ఉన్నామా? శరీరాన్ని దారియే మన మధ్య నివసిస్తున్నా దేవుడిని లోపలికి ఆహ్వానిస్తున్నామా? పరిశుద్ధాలను పొందుకుంటున్నామా? వారు మన యందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థన చేయట్లేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ వాక్యం వలన విశ్వాసం ఉంచుతారు. వాక్యం లేకపోతే మనకు విశ్వాసం రాదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉంటే అసాధ్యం అంటున్నారు. మన పితరులు అందరూ కూడా విశ్వాసం ద్వారానే జీవించాలని మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉంది. అక్కడ 11వ అధ్యాయం అంతా కూడా అదే ఉంది. అంతా కూడా మీరు చదివితే 4వ వచనంలో చనిపోయి కూడా సాక్షిగా ఉన్నాడు హెబెలు అని ఉంది. అక్కడ నీతిమంతులు సాక్ష్యాలు అక్కడ ఉన్నాయి. కాబట్టి ప్రధాన యాజకుడు ఆయన యెహోషువ నీ ఎదుట కూర్చుండి నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవు వారిలో నా మాట ఆలకింపగలను. ఏదనగా చిగురాను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. చిగురాను నా సేవకుడిని
దేవుడు రప్పించి ఆ రప్పించిన దేవుడే యేసయ్య అన్నమాట. ఆయన సావుడుగా చిగురు, అహరోను చిగురుగా, మరి దావీదు వంశంలో యోధా గోత్రపు సింహముగా ఆయన వచ్చున్నాడు. ఆయన వచ్చాడని లోకం నమ్మట్లేదు. దేవుని బిడ్డ ఇశ్రాయేలు ప్రజలు ఇప్పటికీ నమ్మట్లేదు. అప్పుడు తిరుగుబాటు చేసిన ఆ ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న ఆత్మ ఈనాడు కూడా ప్రజల్లో ఉంది, విశ్వాసంలో ఉంది, సంఘాల్లో ఉంది, కుటుంబాల్లో ఉంది. అది సరి చేసుకుని క్రిస్మస్ చేసుకుందాం. క్రిస్మస్ చేసుకుని ఆవరణములను కాపాడేవాడు అవుతాము. మరియు ఇక్కడ నిలబడి వారికి కలిగినట్లు నీ సన్నిధిని నిలిచే భాగ్యం నేను ఇస్తాను. దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యం మనకు రావాలి. వస్తే దేవుని రాజ్యాన్ని మనం వెళ్తాం. దేవుని సన్నిధిలో మనం అనేకమైన బిడ్డలు రక్షించగలము. అలా రక్షించాలని దేవుడు ఆశపడి చెప్తూ మరి హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో మనం రావాలంటే మన వాక్యం వినాలి కదా. వాక్యం వినాలంటే సన్నిధికి రావాలి కదా. మరి గొప్పలేపి దేవుడు మరి సన్నిధికి రారు అని మనం పాట పాడుకున్నాం. వాళ్ళు రారు, అన్ని ఇచ్చేసాడు కదా దేవుడు అనేసి మాకేంటి లేదు, మేము ఆశీర్వాదకరంగా ఉన్నామని బ్రహ్మపరిచే ఆత్మ 1 యోహాను 4వ అధ్యాయంలో ఉందని బ్రహ్మపరిచే ఆత్మతోనే వాళ్ళు ఉంటారు. ఎంతసేపు కూడా ఆ భ్రమలోనే బ్రతికేస్తూ ఉంటారు. 1 యోహాను 4వ అధ్యాయంలో ఉంది ఆ మాట. కాబట్టి చూద్దాం 1 యోహాను 4వ అధ్యాయం. ఆ భ్రమలో ఉన్నామేమో దేవుని బిడ్డ ఒకసారి జ్ఞాపకం చేసుకో. 1 యోహాను 4వ అధ్యాయము. 1 యోహాను 4వ అధ్యాయం చూడండి ఎలా ఉంటుందంటే మన మాట వాళ్ళు వినరు అని ఉంది అక్కడ వాక్యం. 6 మనము దేవుని సంబంధము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినడు. దేవుని ఎరగిన వాడు మన మాట వినడు. దేవుని ఎరిగిన వాడు మన మాట వింటాడు. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఎందుకు మాట వినట్లేదు? సంఘంలో, కుటుంబంలో, దేశంలో ఎందుకు మాట వినట్లేదు అంటే దేవుని సంబంధం వాడు కాడు. అయినా సరే క్రిస్మస్ చేస్తారు గొప్పలకి. అలా చేయకూడదు. దేవుని బిడ్డ స్టార్ కోసము మరి ఇంటికి రంగులు ఇవన్నీ కూడా మంచి విలువైన 10 తులాల బంగారం, మరి 10,000 చీర, 5,000 చీర, కోట్లు, 10,000 కోట్లు, 5,000 షూ, ఇవన్నీ కాదు దేవుని బిడ్డ. ఇది నిజమైన క్రిస్మస్ కాదు. కాబట్టి ఎందుకు అది చేయలేకపోతున్నారంటే ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా ఇంకా నిలబడి ఉన్నది. దేవుని బిడ్డ నీకోసం ఇంకా కూడా నిలబడి ఉంది అని చెప్తున్నాడు దేవుడు. కానీ సరి చేసుకొని నిజమైన క్రిస్మస్ చేద్దాము రండి అని దేవుడు మరొక పిలుపునిస్తున్నాడు. దేవుని బిడ్డ దేవుమా నామానికి స్తోత్రం. ఆయన విశ్రాంతిలో ప్రవేశించదమను వాగ్దానము ఇంకా నిలిచిండగా మీలో ఎవరైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయం కలిగి ఉందము. తప్పిపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు దేవుని ఆత్మకి దుఃఖం కలుగుతుంది. వాళ్ళు మన మాట వినరు. కాబట్టి దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపైన ఆత్మ ఏదో, బ్రహ్మపక్ష ఆత్మ ఏదో తెలుసుకుంటాం అన్నమాట. ఎవరైతే మన మాట వినట్లేదో వాళ్ళకి ఖచ్చితంగా బ్రహ్మపక్ష ఆత్మ ఉంది. బ్రహ్మపక్ష ఆత్మ అంటే సాతానుడు. అది దేవుడు లోకంలో 2 కావాలంటే ఏదో చర్చకెళ్ళి వచ్చేయడమే దేవుడు నమ్ముకున్నాను కదా అనుకుంటారు. కానీ తండ్రి చిత్తం ఏంటో తెలియదు. దేవుడి కోసం జీవించాలనే విషయం తెలియదు. ఈ భూలోకంలోనే ఉండిపోదాం అనుకుంటారు. అన్నారు కన్ను రెప్ప పాటలో యేసయ్య వస్తున్నాడు. మరి ఆ జ్ఞానేంద్రియాలు తెరవబడాలి. ఆయన చూసే కళ్ళు, ఆయన స్వరం కలిగే చెవులు మరి కావాలి. ఆయన టచ్ చేస్తే మనకు తెలియాలి. రాత్రి 2 గంటలకు దేవుడు లేపారు. వెంటనే లేచి ప్రార్థన చేయడం జరిగింది. కొన్ని విషయాలు మాట్లాడారు. అవి తెలియాలి. 2 గంటలకి ఎందుకు అని అనుకోరు. దేవుడు ఎవరు నశించుకోవడం దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి కొంతమంది కోసం ప్రార్థన చేయడం జరిగింది. ఆ టైంలో మరణమేలు కూడా చేస్తున్నారు కొంతమందిని. కాబట్టి దేవుడి మాట వినకపోతే దేవుని వాక్యం బ్రతికిస్తుంది. ఈ వాక్యం లేకపోతే ఏం జరుగుతుంది? బ్రతకడం ఉంటుందా? జీవం ఉంటుంది కదా. వాక్యమే జీవమైన యోహాను 10వ వచనంలో ఉంటుంది. నేను జీవం కలిగించడానికి నేను వచ్చాను అంటున్నాడు. నేను ఇచ్చి నీళ్ళు త్రాగువాడి ఎల్లప్పుడూ కూడా జీవిస్తాడని సమరయ స్త్రీతో చెప్పినప్పుడు ఆ గ్రామం అంతా కూడా ప్రకటించింది. ఆయన భర్తలున్నారు ఆమెకి. ఆమె విషయాలన్నీ కూడా ఆయన బయలుపరిచాడు. నా కోసం అన్ని తెలియచేసిన ఆయన ఈయనే మెస్సయ్య అని అందరికీ ప్రకటించింది. మరి నువ్వు నేను ఎలా ఉన్నావు? ప్రకటిస్తున్నామా? క్రిస్మస్ సీజనే దేవుడు ప్రకటించడానికి టైం, మంచి అవకాశం.
నీ సాక్ష్యాన్ని కొంచెం కింద మంచం కింద పెట్టకుండా ఆ దేవుడు మనలాంటి పెంట లాంటి జీవితాన్ని దేవుడు మరి మంచి జీవితంగా దేవుని రాజ్యం వెళ్ళడానికి దేవుడు సిద్ధపరుస్తున్నాడు. అంటే అందరినీ కూడా మనం సిద్ధపరచాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు, అందరి కోసం ఆయన దుఃఖపడుతున్నాడు. ఆ విషయాల్లో మనం మరి వాక్యం చక్కగా నేర్చుకోవాలి, వాక్యం కలిగి ఉండాలి. కాబట్టి అలా తప్పిపోతామేమో, ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోలేమో అని భయం కలిగి ఉండము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడను. వారికి ఎలాగైతే ప్రకటించారో, ఎవరైతే తప్పిపోయారో వారికి ఎటువంటి సువార్త అనే వాక్యము దేవుడు ప్రకటించాడో అలాగే మనకు కూడా ప్రకటించాడు. కానీ వారు వారితో విశ్వాసము గలవారే, వారు వినిన వారితో ఎవరైతే విన్నారో, అంటే సంఘములో అందరూ వింటారు కానీ వాళ్ళతో కలిసి ఉండలేదు కనుక, కలిసి లేరు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమాయను. అంటే పనికి రాలేదు, అంటే వాళ్ళలో దేవుడు లేదు. వాక్యమే దేవుడే ఉన్నాడు కదా, ఆ వాక్యమే మరి బ్రతికిస్తున్నాడు కదా. మరి మరణం ఏర్పడి చేయకుండా ఉండాలంటే వాక్యము నేను నిష్ప్రయోజనం అవ్వకూడదు. నీకు దేవుడు ఏ వాక్యమైతే నేర్పించాడో, ఏ విధంగా నిన్ను పెంచాడో అపోస్తల బోధన అలాగే ఉండాలి. దాన్ని బట్టే నువ్వు పోరాడాలి. కాబట్టి యోధా పత్రిక 1:3 ఉంది కదా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పచెప్పబడిన బాధ విషయంలో పోరాడాలని అంటున్నాను. ఆ పోరాటం విశ్వాసం వల్లే జరుగుతుంది. ఆ విశ్వాసం వల్లే మనము నిరీక్షణ కలిగి మరి పోరాటం అనేది జరిపించాలి. ప్రతి క్షణము కూడా ఆ విషయంలో మనం పోరాటం ఉండాలి. గురి యొద్దకే మనం ఆ విధంగా పరిగెట్టే వారిగా ఉండాలని దేవుడు ఆశపడి చెప్తున్నాడు. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించండి, ఏ విధంగా వాక్యం ఉందో, వాక్యం ఎందుకు నిష్ప్రయోజనం అయిపోయిందో, ఎందుకు గుర్తుండట్లేదో. కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్ణమై ఉన్నాను. ఈ విశ్రాంతిని గూర్చి నేను పాపముతో ప్రమాణం చేసినట్లు, పాపముతో జగదుత్పత్తి అంటే ఆది అందు వాక్యమై ఉన్నాడు కదా, ఆ దేవుడు అప్పుడు నుంచి కూడా ఈ కార్యాలన్నీ కూడా సంపూర్తి అయి ఉన్నందున ఈ విశ్రాంతిని గురించి పాటలు పాడుతున్నాం కదా, వాళ్ళకి చర్చకి రారు అనేసి. పాట బాగా వినండి, సర్చ్ చేసుకోండి దేవుని బిడ్డలారా. కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి ఉన్నను. ఈ విశ్రాంతిని గురించి నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తున్నాం. ఎంత భాగ్యమది! ఇశ్రాయేలు ప్రజల కోసము ఇక మీరు విశ్రాంతిలో ప్రవేశించరు అని దేవుడు ఆగ్రహిస్తాడు. కానీ మనల్ని అనుజనులుగా మనల్ని రక్షించుకున్నాడు. మనకు అర్హత లేదు, ఏ అర్హత లేనప్పటికీ కూడా దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. అన్యజనులకు వచ్చాడు. ముందు తన ఇంటి వారి దగ్గరికే వెళ్ళాడు, వాళ్ళు నమ్మలేదు. మరి ఇశ్రాయేలు ప్రజలు నమ్మలేదు, యూదులు నమ్మలేదు. ఆయన సిలువ వేశారు. మరి రెండవ రాకడలో మరి ప్రకటన 1:7 ప్రకారం ఆయన పొడిచిన వారి ద్వారా చూస్తారు అంటున్నాడు. ఆయన చూస్తారు, రొమ్ము కొట్టుకుంటారు ఆయన వచ్చేస్తుంటాయి. కాబట్టి ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము, ఇదే కృపకాలంలోనే దేవుడు మాట్లాడతాడు. తర్వాత ఆమోసు 8వ అధ్యాయంలో ఉంటుంది, 11-12 వచనాల్లో చూస్తే వాక్యం ఎటు నుంచి ఎక్కడ ఉంది, తూర్పు నుండి పడమరకు ఎదిగినా సరే, ఈ సముద్రం ఆ సముద్రంకి తిరిగినా సరే వాక్యం దొరకదు. ఎందుకంటే ఇది కృపకాలం. వాక్యమైన దేవుడు శరీరధారి మన మధ్య నివసిస్తున్న దేవుడు అప్పుడు ఉండడు. కాబట్టి కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నాను. ఈ విశ్రాంతిని గురించి నేను కోపముతో ప్రమాణం చేసినట్లు నా విశ్రాంతిలో ప్రవేశింపరని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. దేవుడు ఆ విశ్వాసం ఇచ్చాడు. ఆ విశ్వాసం ఎందుకు ఇచ్చాడు? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు బిడ్డ, దేవుడు తండ్రి అంటే దేవుడు, నువ్వు నేను వాళ్ళు ఏకమై ఉన్నాము, వారు కూడా మనతో పాటు ఏకమై ఉండలాగున వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి ఏకమై ఉండలాగున వారు ఏకమై ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని,
మహిమనిచ్చాడు. గ్లోరీ అంటే అభిషేకాన్ని నేను ఇచ్చాను వాళ్ళకి. వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మహిమను పోగొట్టుకుంటున్నాను. వాక్యం నీలో లేకపోతే మహిమను వెళ్ళిపోతుంది. ఆయన దుఃఖపడితే, పరిశుద్ధాత్మ దుఃఖపడితే వాళ్ళు ఏమంటున్నాడు? ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను పాపక్షాపలు లేదు అంటున్నాడు ఆయన. దుఃఖపెట్టండి, పరిశుద్ధాత్మ దుఃఖపెట్టద్దే అంటున్నాడు ఆయన. కాబట్టి వారి యందు నేనును నా యందు నీవును ఉండటం వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకంగా ఉన్నందున నీవు నన్ను పంపినవనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించినవనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చింది. ఎందుకు ఇచ్చాడు ఆ మహిమను? పోగొట్టుకోవడానిక, దేవుని దుఃఖపెట్టడానిక, తండ్రి చిత్తాన్ని నెరవేర్చకుండా ఈ భూలోకంలో మరి నశించిపోవడానిక? నశించిపోతున్న వాళ్ళకి దేవుని మాటలు వెరితనంగా ఉంటున్నాయి. ఎందుకంటే మహిమను పోగొట్టుకున్నారు. దేవుని బిడ్డలారా, మహిమను పోగొట్టుకుంటా ఉండాలని దేవుడు మహిమనిచ్చాడు. లోకానికి వచ్చి ఈ లోకాన్ని వారి యందు నేనును నా యందు నీవును ఉండటం వలన వారు సంపూర్ణులుగా చేయబడ్డారంట. యెహోవా తండ్రి మరి యేసయ్య మనలో ఉన్నాడా లేదా అని అనుక్షణము చెక్ చేసుకోవాలి. దేవుని బిడ్డ అనుక్షణం కూడా చెక్ చేసుకోవాలి. నీవును ఉండటం వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివని, నీవు నన్ను ప్రేమించినట్టే వారి కూడా నీవు నన్ను ప్రేమించిన వారిని కూడా ప్రేమించినవని లోకము తెలుసుకున్నట్లు, దేవుడు మనం ప్రేమిస్తున్నట్టు లోకము తెలుసుకోవాలి. అది లెక్కప్పుడు మనకి ఛాలెంజ్. అది లెక్క. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని మనం దేవుడు బిడ్డలుగా మనం క్రిస్మస్ చేసుకోవాలి. నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించదవని లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. దేవుడు మహిమని ఇచ్చాడు కదా తండ్రినే దేవుడు. ఆ మహిమను ఇవ్వబట్టి దేవుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు కదా. అలాగే మనం కూడా దేవుని మహిమను మనకి ఇచ్చినప్పుడు మనము మహిమను కాపాడుకోవాలి. అపవిత్రమైతే ముట్టకూడదు. ఈ మూర్ఖుల ఈ తరం వారికి వేరే ఉండాలి. ప్రత్యేకించాడు దేవుడు. పరిశుద్ధులుగా పిలిచాడు. పరిశుద్ధమైన సేవను అప్పచెప్పాడు. మీరు పరిశుద్ధుల అప్పచెప్పబడిన ఆ బోధ విషయంలో మీరు పోరాడండి అంటున్నాడు. కాబట్టి ఆ పోరాటం అనేది వారట్లో ఎన్నో కష్టాలు కన్నీళ్ళు ఉంటాయి. కానీ దేవుడే ఆ శక్తిని ఇస్తాడు. ఆమె తండ్రి నేను ఎక్కడ ఉన్నానో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండవాలని ఇంకేటి ప్రార్థన చేస్తున్నాడు యేసయ్య. తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రి కుడి పార్శ్వాన నుండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండవాలని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవాలని కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించిదివి. మరి నీతో స్వరూపుడు ఒక తండ్రి లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితవని వీరు ఎరిగి ఉన్నారు. నీవు నన్ను పంపితవని ఇప్పుడు వీరు ఎరుగుతున్నారు. కాబట్టి దేవుడు నీతి స్వరూపుడు ఒక తండ్రి లోకము నిన్ను ఎరగలేదు, లోకం ఎరగలేదు, కానీ నేను నిన్ను ఎరుగుదును. నేనైతే నువ్వు నా తండ్రివని నేను ఎరుగుతున్నాను. నేను తెలుసుకున్నాను నువ్వు నా తండ్రిని, నన్ను పంపించావు. పశువుల పాకలో మరి ఎంతగా తగ్గించుకొని నీ మాట విని నీ తండ్రి దగ్గర విధేయత నేర్చుకున్నాడు. మరి కుమారుడిగా ఆయన మీకు కుమారుడు అనుగ్రహించబడేను అంటే మనకు కుమారుడు అనుగ్రహించిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసము ప్రార్థన చేస్తున్నాడు దేవుడు. ఆ కుమారుడు ఎవరిలో ఉంటాడో తండ్రి కుమారు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు కూడా అలా తగ్గించుకుంటారు, త్యాగం చేస్తారు. ఎందుకు? ఉచితంగా రక్షణ ఇవ్వడానికి. ఉచితంగానే ఏమైనా పంచుతున్నాం అన్నీ కూడా. ఎందుకు పంచుతారు క్రిస్మస్లో? ఉచితంగా అన్నీ కూడా ఉచితంగా రక్షణ రావాలని, వాళ్ళకి రక్షణ రావాలని కొన్ని మాటలు వాళ్ళు వినిపించాలి. పంచే సరిపోవడం కాదు, కానీ వాళ్ళు కొన్ని మాటలు చెప్పడానికే ఈ దినము మరి 4 రోజులు క్రిస్మస్ అవుతున్నాయి. నవంబర్లోనే స్టార్ట్ అయ్యాయి క్రిస్మస్ దినాలు. ఎందుకంటే మరి ఇప్పుడే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం అని చెప్పి దేవుని ప్రేమను కల్పించే గొప్ప సమయము. నీవు నన్ను పంపిదమని వీరు ఎరుగుతున్నారు. ఎవరు ఎరుగుతున్నారు? ఎవరైతే
ప్రార్థన చేశాడో యేసయ్య, విశ్వాసము కలిగి వీళ్ళు నాతో నువ్వు నేను ఎలాగైతే ఏకమే ఉన్నాం అలాగే వీరు కూడా మనతో ఏకమే ఉండేలాగా వీళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి వీళ్ళు నీవు నన్ను పంపితమని వీళ్ళు కూడా ఎరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండినట్లు నేను వారి యందు ఉండినట్లను వారికి నీ నామము తెలియజేసి తిని ఇంకనూ తెలియజేసేతను, ఇంకా తెలియజేస్తాను, ఇంకా నీ కోసం తండ్రి కోసం ఇంకా మనకి తెలియజేస్తానని అంటున్నాడు. కాబట్టి దేవుడు ఇక్కడ ధనాపేక్షతో ఉన్న ఈ దినాల్లో ధనాపేక్ష ఉన్న వాళ్ళు ఏంటంటే మంచి పేరు రావాలని, వాళ్ళ గొప్పతనాలు వాళ్ళు తెలియపరచుకునేటట్టుగా ఉండకుండా దీన మనసుతో మరి దేవుడి పని చేయాలని దేవుడు మాట్లాడుతున్నారు. ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండి నేను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను. ప్రభు నాకు సహాయకుడు కాబట్టి నేను చెప్తానని కూడా నేను భయపడను అని మన దేవుడు బిడ్డగా మనల్ని దేవుడు మన కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం అలా పనిచేయగలం. అలా విశ్వాసం కలిగి వాక్యము ఎవరైతే వాక్యం కలిగి ఉన్నారో, దేవుడిని కలిగి ఉన్నాడో, శరీరధారి అయిన ఆ దేవుడు మనలో నివసిస్తున్నాడు. ఆయన మన తోడే ఉన్నాడు. ఇమ్మానుయేలుగా జన్మించాడు. ఆయన విడువడు ఎడబాయడు అంటున్నాడు. ఆయనే చెప్పాడు కదా, నిన్ను విడువను ఎడబాయనని ఆయనే చెప్పాడు కదా. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రం నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమే మనం ఉన్నాం అని హెబ్రీలు 13వ అధ్యాయము మరి 6వ వచనంలో ఉంది. 7వ వచనంలో మీకు దేవుని వాక్యము బోధించి, ఇందాక బోధించిన వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా, వాళ్ళతో లేరు కాబట్టి వాక్యం నిష్ప్రయోజనం అయిపోయింది. అంటే దేవుడు వాళ్ళలో లేరు. ఎవరున్నారు? ప్రముఖపరిచే ఆత్మ ఉంది, అందుకే వాళ్ళు వినరు అని యోహాను 4వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. దేవుని బిడ్డ ఎక్కడున్నావు? వినకుండా దేవుని బిడ్డలతో సంఘముతో నువ్వు దూరంగా ఉన్నావు. ఒకసారి ఆలోచించుకో, నీ పరిస్థితి ఏంటి? ఏ విధంగా క్రిస్మస్ చేసుకుంటున్నావు? మరి మీకు దేవుని వాక్యం బోధించి మీపైన నాకిలుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు వారి విశ్వాసము అనుసరించండి అంటున్నాడు. మేము విశ్వాసం వల్ల బ్రతుకుతున్నాం కదా. దేవుడు పిలుచుకున్నాడంటే ఆ విశ్వాసమే, ఆ విశ్వాసంతోనే జీవిస్తేనే వాళ్ళే దేవుడికి ఇష్టలంట. వాళ్ళే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడే ఉండడం అసాధ్యం అంటాడు. ఆయనకి ఇష్టంగా లేకపోతే మనం దేవుని రాజ్యానికి ఎలాగెళ్తాము? దేవుడు కూడా దేవుని మాట వినకపోతే ఎలాగా? సేవకులు మరి నడిచి చూపిస్తున్నారు కదా, విశ్వాసంతో అన్ని విడిచిపెట్టి వచ్చి దేవుడు మరి అన్ని విడిచిపెట్టి వచ్చారు. మరి ఆయనలో కొన్నైనా మనం విడిచిపెట్టి ఒక త్యాగం అనేది చేయాలి కదా. ఆయన వర్షల పాకలో ఆయన ఆ కంపులోని ఎలాగా ఉండగలిగాడు? ఆయన అందరినీ కూడా ఎలా రాణించాడు? ఆయన మన ఇంటిలోకి రాణిస్తామా అందరినీ? మన సంఘంలో రాజేస్తున్నామా అందరినీ? మొత్తం కులాలు ఎందుకు అడ్డంగా వచ్చాయి? ప్రేమ ఎందుకు దూరమైంది? అంచె దినాల్లో అనేకల ప్రేమ చల్లారిపోతుంది అంటున్నాడు దేవుడు. అలాగా ప్రేమ చల్లారిపోయి మరి ఆ వాక్యం అనే దేవుడు లేక దేవుడు ఎన్ని కార్యాలు చేసినా మర్చిపోయి మరి ఇష్టం వచ్చినట్టు జీవించకుండా దేవుడు పక్షపాతం కాదు. ధర్మశాస్త్రం లేక పాపము చేసే వారందరూ ధర్మశాస్త్రంలో లేకయే నశించేదారు. ధర్మశాస్త్రం లేకుండా పాపం చేస్తారు కదా. చాలా మందికి ధర్మశాస్త్రం అంటే తెలియదు, బైబిల్ అంటే తెలియదు, వాళ్ళు అలాగే నశించిపోతున్నారు కదా. అలాగే ధర్మశాస్త్రం కలిగిన వారే పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్ర శారులుగా తీర్పు నమ్ముతారని చెప్తున్నాడు. అలాగా ధర్మశాస్త్రం బైబిల్ ప్రకారం మనకు తీర్పు ఉంటుంది. మనకు అన్ని తెలిసింది తప్పు చేయకూడదు. అందుకని రామ 2వ అధ్యాయం 11వ వచనంలో ఆ మాట ఉంది. కాబట్టి ఆ తీర్పులో మనం ఉండకుండా మరి దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడి దగ్గర మనం సరి చేసుకోవాలి, ప్రతి విషయంలో మనం సరి చేసుకోవాలి అని దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు కూడా యెషయా గారు కూడా కొన్ని మాటలు చెప్తున్నారు. 8వ అధ్యాయము యెషయా 8వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. 8:10లోని 8:10 ఒకసారి చూడండి. యెషయా గారు ప్రవచించారు, అవి ఎలాగా నెరవేర్పులోకి వచ్చాయో. 8:10 అది నుండి చదువుతున్నాను మీకోసము, రాసుకోండి. మరి దేవుడు ఎప్పుడు మీకు అవకాశం ఇస్తాడో, ఎప్పుడు లేపుతున్నాడో, లేకపోతే మీరే దేవుని పాదాల దగ్గర కూర్చొని తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూనే దేవుని రాజ్యానికి వెళ్తాం. మనం తండ్రి ప్రణాళిక ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్కరికి ఉంటుంది. అది వాళ్ళు ఖచ్చితంగా చేయాలి. ఆలోచన చేసుకొనినను అది వ్యర్థమగును, మాట పలికినను అది
నిలవదు అని చెప్తున్నారు. ఆలోచన చేసినా సరే అది వ్యర్థమైపోద్దట. ఇష్టం వచ్చినట్టు మనం ఆలోచన చేసి డబ్బులు పాటు చేసుకోవడం, ఆరోగ్యం పాటు చేసుకోవడం, కుటుంబాలు పాటు చేసుకోవడం, సంఘం పాటు చేసుకోవడం, దేశం పాటు చేసుకోవడం కాకుండా అది వ్యర్థమగును. మాట పలికినా అది నిలవదు. దేవుడు మాతో ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు. ఆ ఇమ్మానుయేలు దేవుడు అనంటే ఎవరు? మనకు తోడు. ఇందాక ధైర్యము చెప్పగలవారమే, మంచి ధైర్యంతో చెప్పగలవారమే ఉండాలంట. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు అని చెప్పి, ప్రభు నాకు సహాయకుడు. నువ్వు సహాయం చేయకపోతే నాకు ఏం పర్వాలేదు, ఇంట్లోనేంటి బయట నువ్వు సహాయం చేయకపోతే పర్లేదు, ప్రభు నాకు సహాయకుడు అని నిలబడతాం. ఎప్పుడైతే వాక్యము ఎవరైతే అనుసరిస్తున్నారో వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తున్నానని మరి యోహాను పత్రికలో మనం స్టార్టింగ్లో నేర్చుకున్నాం కదా. ఎందుకంటే యోహాను 21 మరలా ఒకసారి చదువుదాం. చూడండి. వారు మన యందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించడం లేదు, వారి వాక్యం వల్ల నా యందు విశ్వాసం ఉంచి వారందరిలో ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. విశ్వాసం వల్ల ఎవరైతే ఉంటారో, విశ్వాసం వల్ల ఎవరైతే జీవిస్తారో, విశ్వాసం అంటే ఏంటి? అది ఇంకా జరుగుతుంది, దేవుడు ఇలా నీ పట్ల నేను ఇలా చేస్తానంటే నమ్మకుండా ఉంటారు కదా. నమ్మకుండా గాలికి చెదరకుండా పొట్టిలాగా ఎగిరిపోతూ ఉంటారు కదా. నీ పట్ల ప్రాణాలకు కలిగి దేవుడు నీకు బాప్తిస్మం ఇచ్చి, నిన్ను అభిషేకం ఇచ్చి, నీకు వరాలు ఇచ్చి, ఎన్నో అద్భుత కార్యాలు నీ జీవితంలో చేసి నువ్వు విశ్వాసం లేకుండా పారిపోయావు కదా, దేవునికి ద్రోహం చేసావు కదా. మరి ఆ విశ్వాసము ఇప్పుడు తెచ్చుకోమని దేవుడు మాట్లాడుతున్నారు. నీకోసం దేవుడు ప్రార్థన చేస్తే ఎలా ఉంటావంటే, ఎవరు నీకు నాకు సహాయం చేయకపోయినా మంచి ధైర్యంతో ఏమని చెప్తావంట? కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రి నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉంటామంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:6. కాబట్టి మీకు దేవుని వాక్యం బోధించి మీపై నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీకు జ్ఞాపకం వస్తున్నారా సేవకులు? మీకు ఎంత ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడో ఆ సేవకుల ద్వారా. జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొని శ్రద్ధగా దగ్గర కూర్చొని తలంచుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడు సేవకులు మధ్యవర్తులు ఉండి ఎంత కన్నీరు కార్చి ఉపవాసం ఉండి దేవుడు మీకు ఏం జరగాలంటే అది దేవుడు మరి మధ్యలో ఒక పాత్రగా పెట్టుకొని మీకు ఆ ఫలాలన్నీ తినిపించారు. ఆ ఫలాలన్నీ బస్సు నుంచి పారేసావు. దేవుడు నీకు చూపించినా సరే మళ్ళీ ఆ ఫలాలు తెచ్చుకోవడానికి నీ ఇంటికి వచ్చి ఇచ్చినా సరే నువ్వు అది తీసుకోలేదు అభిషేకం. దేవుడు నీకు పని ఇచ్చిన ఫలాలు తిని చక్కగా పని చేయి. నీకు ఇచ్చిన జాబ్లోనే చక్కగా ఉండి అక్కడే నువ్వు ఒక బ్రాంచ్ ఏర్పాటు చేసుకొని అక్కడ నువ్వు చక్కగా ఉండాలంటే వెళ్ళే ఆ తిరుగుబాటు స్వభావం తీసివేసుకుని శ్రద్ధగా తలంచుకొని వారి విశ్వాసమును అనుసరించండి. ఆ విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడేమిటి? అసాధ్యము. మన హెబ్రీ పత్రిక 11వ మన పితరుల లిస్టులో మనము కూడా ఉండాలి. ఆమేన్. ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పినందుకు బందుకట్టు అనుకొనకుడి, వారు భయపడు దానికి భయపడకుడి, దానివల్ల దిగులు పడకడి అంటున్నాడు. బందుకట్టు అని చెప్పినదంతా కూడా అవన్నీ కూడా వ్యర్థమని, మీరు ఏ విషయంలో బంద్ అయిపోతాయి అలాంటి విషయాలన్నీ కూడా భయపడకడి, దానివల్ల దిగులు పడకడి. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు అనుకునుడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే. మీరు ఎవరికి భయపడాలి? దేవుడికే భయపడాలి. మనం ఆయన మాట చెప్పిన నడుస్తున్నామా? మనుషులు ఏమంటే ఆ వెంట పోతున్నామా? ఆ చెప్పిన మాట వింటున్నామా? వ్యర్థమైన ఆరాధన చేస్తున్నాం. మనుషుని కల్పించిన పద్ధతుల్లో దైవోపదేశంలో వ్యర్థమైన ఆరాధనలో ఉన్నామా? ఒకప్పుడు నేను వ్యర్థమైన ఆరాధనలో ఉన్నాను. 1999 వరకు నేను వ్యర్థమైన ఆరాధనలో ఉన్నాను. అక్కడ నుండి నన్ను పట్టుకున్నాడు. నేను నేర్పించమని అడిగినప్పుడు, నా జీవితం అంకితం చేసుకొని దేవుని అడిగినప్పుడు దేవుడు నేర్పించాడు. దేవుని మహిమ కలుగును గాక. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు అనుకుని మీరు భయపడవలసిన వాడు ఆయనే. ఆయన కోసం మీరు దిగులు పడవలను, అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉంటాడట. ఆయన పరిశుద్ధ స్థలంగా మనలో నిలబడతాడు. అది నిజమైన క్రిస్మస్. ఆయన నిలబడినప్పుడు నువ్వు ఆయన మాట్లాడతాడు కదా, మనకి ఎక్కడి భయము? ఆయన తోడున్నప్పుడు అదే ఇమ్మానుయేలు దేవుడు. ఆ ఇమ్మానుయేలు దేవుడే మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. దేవుడి బిడ్డ
ప్రార్థన చేసినప్పుడు సేవలు విడిచిపెట్టారు, వాళ్ళు కూడా శ్రద్ధగా తలంచుకుంటా వారు చేసినవన్నీ, వాళ్ళ ద్వారా పొందుకున్నామని వారి విశ్వాసం అనుసరిస్తాము. ఆశ్రమ్ గారి మాటలు చాలా బాగుంటాయి, కానీ ఆమె ఏమంటే అవి జరుగుతాయి. నేను అవి ఒప్పుకుంటాను, కానీ దేవుడు అంటే ఒప్పుకోను. అందు మొదలు ఆలోచించండి. అలాగే ఎంతమంది అన్నారు, కొంతమందికి నచ్చితే కొంతమందికి నచ్చవు. అమ్మ నాది కాదు, నేను చెప్పలేదు, దేవుడు చెప్పాడు అని అలా అమ్మ చెప్తుంటుంది, నేను చెప్తుంటాం. కానీ వినే పరిస్థితులు రావాలంటే ప్రార్థన చేయాలి, వాక్యం వినిపించాలి. ఆమె వాక్యం అర్థమైన కోసం ప్రార్థన చేయాలి. దుష్టుడు ఏం చేస్తాడు, భక్తిహీనుల కుడిపక్కన దుష్టుడు ఉంటాడంట, వాడు వెంటనే వాక్యం ఎత్తుకొని వెళ్ళిపోతాడంట. ఏదో దేవుని అని భయభక్తులు గల వారి దగ్గర అంటే దేవుడు నిలబడతాడు. ఆయన ఏంటంటే నీ శరీరం అప్పుడు సురక్షితంగా నివసిస్తుంది అని ఉంది వాక్యం. అందుకే ఈ అనారోగ్యాలు రావు. కీర్తన 16:8 ఉంది. ఆడే ప్రార్థన చేపిస్తాడంట. భక్తిహీనుల కుటుంబం నుండి వాడు ప్రార్థన చేయిస్తాడంట. ఆ ప్రార్థన ఏమో పాపం అయిపోతుందట. 109:6 ఉందన్నమాట. ఆలోచించండి, ఎవరు మనతో ప్రార్థన చేయిస్తున్నారు, ఎవరు మనల్ని నడిపిస్తున్నారు? బ్రహ్మపరిచే ఆత్మ. ఆ బ్రహ్మపరిచే ఆత్మ ఉన్నవాళ్ళు మన మాట వినరు. దేవుని దగ్గర చేతులెత్తి ప్రమాణం చేయాలి. దేవా నీ మాట వింటాను, నువ్వు చెప్పినవన్నీ నేను చేస్తాను. చర్చిలో పడుకోమన్నా నేను పడుకుంటాను. మరి చర్చిలో మరి కరెంటు విషయంలో అన్నీ కూడా సహాయం చేస్తాను. నేను ఉంటాను. కరెంట్ లేదు, మరి వాటర్ పడింది, మొన్న తుఫాను వచ్చినప్పుడు కొన్ని లైట్లు అన్నీ పోయి అవన్నీ బాగు చేస్తారు. కొన్ని విషయాలు బాత్రూమ్ అది బయట కట్టించాలి, అవన్నీ కూడా చేస్తారండి. అందరూ చెయ్యాలంటే నేను ఊరుకులైన వాళ్ళు వేరే ఉండాలి అంటున్నాడు. ప్రత్యేకంగా ఉండాలి అని పిలుస్తున్నాడు ఆయన. ఎవరెవరు తనతో ఉండాలో కూడా వాళ్ళు చూపించారు. మరి ఆ కుటుంబం అంతా రక్షించబడాలంటే, నిజమైన క్రిస్మస్ చేసుకోవాలంటే దేవుడి మాట వినాలి కదా. దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా ఎవరు ఉంటారని చెప్తున్నారు ఆయన. చూడండి 15 వచ్చాడు. అనేకులు వాటిని అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క చూడండి పరిశుద్ధ పరుస్తాను అని చెప్తున్నాడు. ఆయన పరిశుద్ధుడిగా మనలో నివసిస్తాను అని చెప్తున్నాడు. ఆయన నివసించాలి అని మనం ప్రార్థన చేద్దాము ప్రతిరోజు కూడా. మరి ఆయన ఎప్పుడు మనలో నివసిస్తాడు, అలా పరిశుద్ధంగా మనల్ని అలా ఉంచుతాడు. అలా దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడు అని మనం ప్రతి విషయాల్లో ఆ విషయాలు సరి చేసుకోవాలి. అలాగే యెషయా 41:10 నీతో నాతో ఉంటాను అంటున్నాడు ఆయన. నీతో నాతో ఉంటాను అంటున్నాడు. యెషయా 41:10 యెషయా 41:10 ఒకసారి చూద్దాం. దేవుడు మనతో ఉంటాడు అంటున్నాడు. హెబ్రీయులు 5:10 కూడా నిత్య రక్షణకు నిత్యం కూడా రక్షణ, అంతవరకు రక్షణ కాపాడుకోమన్నారు కదా. ఆయన తోడుంటే ఏం జరుగుతుంది? హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో నిత్య రక్షణకు ఆయన కారకుడు అవుతాడట. అలా కారకుడు అవ్వాలని మనం దేవుని ప్రార్థన చేద్దాం. అందుకనే దేవుడు యేసు ప్రభు జన్మకు దేవుడు అనేక మందిని ప్రవచించారు. మన విషయాలు కూడా అనేక మంది చెప్పారు. ఆ నెరవేర్పులు జరగాలి అంటే దేవుడికి మనం ఇష్టంగా ఉండాలి. దేవుడు అటు విధంగా మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. మరియు నీవు నన్ను పంపిదివు కాబట్టి లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉండులాగున వారు మన యందు ఉండులాగున ఏకమై ఉండాలని దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. అటు ప్రార్థన మనం కూడా చేద్దాము. దేవుడి మాటలు దీవించిన వాడు. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, అభిషేకుడా నాయన, మహిమ గల దేవా నాయన, నీవు దేవా తండ్రి అయిన దేవా అయా యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు. నీవు నన్ను పంపేవని లోకం నమ్మునట్లు నాయన తండ్రి నాయకుడు నీవును నీ యందు నేను ఉండులాగున ప్రభా నాయన. అయ్యా లోకం నమ్మాలి, నువ్వు మాలో ఉన్నావని లోకం నమ్మాలి ప్రభా. అట్టి విధంగా మమ్మల్ని దీవించాము నాయన. ఇంకా నువ్వు దీవించండి, ఇంకా అనేక విషయాలు మాకు తెలియపరచండి, నడిపించండి, మహిమ పొందుకోండి దేవా. ఎన్నో విషయాల ద్వారా మమ్మల్ని వాక్యం ద్వారా స్నానం చేయించావు దేవా. ఎన్నో మర్మాలు మాకు బోధించావు ప్రభా. ఎన్నిక లేని వారు మేము వచ్చి లేని వారు ప్రభా. అయా తండ్రి నాయన మమ్మల్ని రక్షించావు ప్రభా. నిత్యము నాయన మేము రక్షణ కాపాడుకోవడానికి సహాయం ఇచ్చండి నాయన. హెబ్రీ 5:10 ప్రకారం నాయన నిత్య రక్షణకు మేము కారకులుగా ఉండడానికి తండ్రి లోకము నాయన
నువ్వు దేవుని కుమారుడిగా తండ్రిని దేవుడి లోకాలకు పంపించాడని ప్రతి ఒక్కరు నమ్ములాగా ప్రభు నీ కార్యాలు యేసునామమున మా జీవితంలో జరగాలి కాక. ఎవరైతే నేను చేతులెత్తి ప్రార్థన చేస్తారో వాళ్ళందరి పట్ల యేసునామములో జరగాలి కాక. లోకము నమ్మిలాగా నాయన మహిమను మాకు ఇచ్చావు నాయన. ఆ మహిమతో నా తండ్రి నాయన నీ కార్యాలు మేము జరిగించి ప్రభావి సాక్షిగా మేము నిలబడ్డాలి. నీ కృప చూపిస్తున్నందుకు నాయన మేము తీర్పులోనికి రాక జీవంలో నుండి అయ్యా నాయన మేము దాటి ఉండడానికి సహాయం తెచ్చింది నాయన. అయ్యా నాయన వాక్యం మమ్మల్ని దాటి విధంగా బ్రతికించడానికి అయ్యా యుగాలు నీతో ఉండడానికి మీరు నీ ప్రణాళికని మా పట్ల నెరవేర్చుకోండి, సహాయం తెచ్చింది. నీ అభిషేకంతో నీ బిడ్డలు నింపండి, మా బిడ్డలు నింపండి, మమ్మల్ని నింపండి ప్రభు. కొరతలేని ఆనందంతో నింపండి ప్రభు. అయ్యా వ్యర్థమైన ఆరాధన చేయకుండా, వ్యర్థమైన క్రిస్మస్ చేయకుండా ప్రభు అయ్యా మీరే సహాయం తెచ్చండి. నిజమైన క్రిస్మస్ చేయడానికి నువ్వు లోకాలకు వచ్చామని ప్రతి ఒక్కరు నమ్మడానికి నాయన మమ్మల్ని పాత్రలుగా, నిఘమైన పాత్రలుగా, నీ చేతుల బలమైన ఆయుధాలుగా వాడుకోవడానికి ఆటంకపరుస్తున్న దురాత్మ శక్తులని యేసునామములో కాలిపోవాలి. కుటుంబాల్లో నుంచి, సంఘములో నుంచి, దేశంలో నుంచి అయ్యా కాలిపోవాలి కాక. దేశమంతా సుఖశాంతంతో ఉండాలి కాక. ప్రతి ఒక్క కుటుంబాలు సుఖశాంతంతో అయ్యా నా తండ్రి నాయన అయ్యా నీ మహిమ కోసం వాడబడాలి కాక. యేసునామములో ప్రభా మీరే అధ్యక్షత వహిస్తున్నారు, మీరే నడిపిస్తున్నారు, నీ సాక్షిగా మమ్మల్ని నిలబెట్టుకుంటున్నారు. మీరే మహిమ, ఘనత, ప్రభావం మా ద్వారా పొందుకుంటున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది. యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం సదాకాలము తండ్రి తోడేంటి నడిపించిన గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.